వెల్కమ్ బ్యాక్. ఏపీ శాసన మండలిలో మంత్రి ఆనం నారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. శంకుస్థాపన చేస్తే మేమిద్దరం వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన శిలాఫలకం చూసి మళ్ళీ ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన రామ్మోహన్ నాయుడు గారిని అడిగి మళ్ళీ దగదత్తి ఎయిర్పోర్ట్ కి మళ్ళీ ఆ ఫైల్ మళ్ళీ పైకి తీసుకొచ్చామండి. ఇవాళ మేము ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే వారు ఏం మాట్లాడతారో తెలుసా? నెల్లూరు జిల్లా ఆయన నెల్లూరు జిల్లా కూర్చోమని మీరు మాట్లాడాలి. అయితే ఆయన నెల్లూరు జిల్లా ఆయన మా సభ్యులు, మా గౌరవ సభ్యులు అప్పుడప్పుడు ప్లానింగ్ బోర్డు మీటింగ్ లో కనబడి వెళ్ళిపోతుంటారు. ఆయన మామూలుగా వచ్చి రోజువారీ అభివృద్ధి కార్యక్రమాల్లో మాతో పాల్పంచుకుంటే మాకు బాగుంటుంది. శాసన మండలి జరిగేటప్పుడు కనబడితే ఎట్లా సరైన విధానం కాదు. ఏంటిది మాట్లాడుతున్నాడు కదా. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఎంఎస్ఎంఈది. మీరు ఎంఎస్ఎంఈకి జవాబు చెప్తున్నారు మా మంత్రి గారు. చెప్పనివ్వండి, ఆయన ప్రశ్న జవాబు చెప్తారు. మళ్ళీ ఎట్లా అడుగుతారు ఊరికే? మంత్రి గారు కూర్చోండి. ఈరోజు రామాయపట్నం పోర్టు గురించి గౌరవ సభ్యులు సబ్జెక్ట్ ఎత్తారు. ఎంఎస్ఎంఈ రావు, లేకపోతే పోర్టులు వెళ్ళిపోతే ఉద్యోగ అవకాశాలు పోతాయి సార్. నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. గత ప్రభుత్వంలో 2019లో 23,000 కోట్లు హైయెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 1,00,000 ఎకరాల్లో రైతులకి సుబాబులు సాగు చేసే దాంతో పాటు వెనక్కి కొని బైబ్యాక్ కొనే విధంగా రైతులకు ఉపాధి కల్పించే ఆ పరిశ్రమని వీళ్ళు వాటాలు అడిగి, ఈ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వాటాలు అడిగి ఆ పరిశ్రమ ఇండోనేషియా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మహారాష్ట్రలో పంపి రైతులకు ఉపాధి కూడా కల్పించారు. అది ఆ రోజు ఏమైందో చెప్పి కూడా తెలుసుకోవాలని సబ్జెక్ట్ లోకి రండి. అధ్యక్ష, నేను ఎంఎస్ఎంఈల గురించే మాట్లాడుతా ఉన్నాను. నేను డివేట్ అవ్వలేదు. కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మాకు ఎందుకంటే మీరు మళ్ళీ మాట్లాడతారు సార్. పోర్టు రాకపోతే మాకు ఇండస్ట్రీస్ రావని చెప్పబోతే వాళ్ళు దాన్ని డివేట్ చేసేసి ఈయన పోర్టు గురించి ఆయన పేపర్ లో పోర్టులు తీసుకొచ్చి చూపించారు కదా సార్. మీరు అడిగిన ఎంఎస్ఎంఈ ప్రోత్సాహాలు అవి వివరాలు అడిగారు. దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి. ఎంఎస్ఎంఈలు రావాలి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ విధానాలు ఏం తీసుకున్నారని అడుగుతున్నాం అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఏది గతంలో 5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని రిజిస్టర్ అయ్యారు, ఎన్ని జిఎస్టీలు రిజిస్టర్ అయ్యారు, ఎన్ని కంపెనీలు వచ్చినాయని మేము క్లియర్ గా అడిగాము. కానీ ఆయన 2019, 24 మధ్యకాలంలో ఇచ్చింది చాలా 1000 కోట్లు ఎంతో చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 7,000 కోట్లు 14, 19 మధ్యలో ప్లస్ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అవి అసత్యాలు చెప్పుకుంటూ ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ రావాలి అంటే వాడికి హైవేలు కావాలి, పోర్టులు కావాలి, ఇంకా ఉద్యోగ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ లేబర్ కావాలి. ఇవన్నీ ఉంటాయి, అనుబంధం ఉండదు అధ్యక్ష. ఓన్లీ ఎంఎస్ఎంఈలు రావాలంటే ఎంఎస్ఎంఈ అనేది రాదు అధ్యక్ష. ఇవన్నీ సౌకర్యాలు కల్పిస్తేనే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. వచ్చిన కంపెనీలు ఎవరు పంపించారు? ఒక్క పేపర్ కంపెనీ పర్మిషన్ రాలా. సంబంధం లేని ఎట్లా మాట్లాడుతున్నారు అధ్యక్ష? మీరేమడుగుతున్నారు అధ్యక్ష? దయచేసి ప్లీజ్ ఎక్కడ మాట్లాడుతున్నారు అధ్యక్ష? మా దగ్గర అధ్యక్ష వివరణ కావాలండి. దయచేసి మీకేం వివరణ కావాలి? అమ్మా ఒక నిమిషం, మీకేం వివరణ కావాలి? మాకేం వివరణ కావాలంటే మా దగ్గర ఉండమ్మా. అరే ఏంటిది ఇక్కడ ప్రభుత్వం మీకు బాధ్యత లేనట్టు మాట్లాడతారు అధ్యక్ష. సక్రంగా జరిగేటట్టు చూడాలి అధ్యక్ష. మా దగ్గర వీటితో పాటు మీకేం కావాలి అడగండి. సప్లిమెంట్ మీరు నోట్లో నుంచి మాట రానియండి సార్ బయటికి. మా దగ్గర 12,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంఎస్ఎంఈల కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి దానికి అలొకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అతి తక్కువ ధరకి గైడ్ లైన్ వాల్యూ 2-2.5 లక్షలు ఉంది అధ్యక్ష. 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల మీరు ఆల్రెడీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ 4,000 ఎకరాలు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. రైతుల భూములు కూడా 4,000 ఎకరాలే ఉంది. అది కూడా మీరు 6 నుంచి 7 లక్షల రూపాయల లోపల అక్వైర్ చేసేదానికి మీకు అవకాశం ఉంది. కాబట్టి ఆ 12,000 ఎకరాల్లో మీరు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అన్ని కానీ అరేంజ్ చేయగలిగితే అక్కడ కనీసం 1,00,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ 1,00,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీలకు కూడా అధ్యక్ష వెలుగొండ నుంచి కానీ సోమశిల నుంచి కానీ కొన్ని నీళ్లు తీసుకోవచ్చు.
అవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఇప్పుడు అది ఏం తీసుకోవాలో ప్రభుత్వం చేస్తుంది. అవును మీరు సార్, request- ఎంఎస్ఎంఈలు రావాలంటే దాంట్లో ఇవన్నీ కావాలి సార్. అందుకే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆగిపోయింది సార్. 2004 నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది. గత ప్రభుత్వంలో మేము దాన్ని మూవ్ చేసాం. మళ్ళీ మీరు దాన్ని మూవ్ చేయమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. Okay, please. ఏమీ లేవని చెప్పి వాళ్ళని ఆపేస్తున్నారు అధ్యక్ష మా ప్లీజ్ దగ్గర. కూర్చోండి. రవీంద్ర గారు సూటిగా మీ డౌట్ ఏంటి, మీకు ఏమి వివరణ కావాలి సూటిగా అడగండి. ఎంఎస్ఎంఈ అనేది రాష్ట్ర అభివృద్ధికి చాలా విశేష పాత్ర పోషిస్తుంది. ప్రధాన పరిశ్రమలకి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా అనుబంధంగా ఉంటాయి. మరి దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. మరి ఇప్పుడు మనం మంచిగా చెప్పిన దాంట్లో 8,301 క్లెయిమ్లకి 128.63 కోట్లు మొత్తం విడుదల చేశామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. కానీ ఈ క్లెయిములు అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? అలాగే క్లెయిమ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రయారిటీ అయినా ఉంటుందా? అంటే క్లెయిమ్లో ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ఇవ్వకుండా ఎక్కడెక్కడో మధ్యలో ఇచ్చేయడం, ఒక రికమెండేషన్ బట్టి ఇవ్వడం, వేరే పద్ధతులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల దాన్ని ఒక వెబ్సైట్ లో పెట్టి క్లెయిమ్లన్నీ కూడా వెన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఒక లాంచ్ చేయండి ఎప్పుడైంది, శాంక్షన్ ఎప్పుడైంది, రిలీజ్ ఎప్పుడైంది, ఇలా చేస్తే కనుక ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీగా ఇవ్వాలని నేను చెప్తూ, మరి నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకి కేవలం ఒక ఫైనాన్షియల్ సబ్సిడీ మాత్రమే కాకుండా ఇంకా వారికి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ చాలా కావాలి అధ్యక్ష. వారికి ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళకి ఒక గవర్నమెంట్ లో ఉండే స్కీమ్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అధ్యక్ష. నేను గతంలో దానికి చైర్మన్ గా ఇక్కడ చేశాను. ఆ ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకా యాక్టివ్ చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి యాక్టివ్ చేసుకుంటే కనుక వారికి పూర్తిగా ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా గత ప్రభుత్వం